హాయ్ ఫ్రెండ్స్, మనం చేసే రెసిపీ తోటకూర చికెన్ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, తోటకూర, చికెను. గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కల్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుని ఉల్లిపాయలు కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. దాంట్లో వేసుకుని కలుపుకోవాలి. అల్లం పేస్ట్ కూడా వేసుకుని ఒక స్పూన్, దాని మీద మూత పెట్టేసుకుని బాగా నీళ్ళంతా ఎగిరిపోయేట్టు మగ్గనివ్వాలి. నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత కారం వేసుకోవాలి తగినంత. దాంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని తగినంత వాటర్ పోసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొద్దిగా ఎసరు ఉన్నప్పుడే తోటకూర కూడా కడిగేసేసుకుని చికెన్ కూరలో వేసేసుకుని మగ్గబెట్టుకోవాలి. మొత్తటి మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసి కలుపుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాగా ఎగరబెట్టేసుకోవాలి. బాగా ఎగిరిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.